హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి రోజు వీడియో అండి. చాలా లేట్ అయింది సెండ్ చేయడము, ఎందుకంటే ఎడిట్ చేయడం అవ్వలేదు. ఇంకా ఖాళీ లేదు, ఇంకా ఊరు రావడం అవంతా పని అయ్యింది. ఇక్కడైతే బొమ్మ చాలా బాగా దొరికిందండి, చాలా పెద్దది కూడా దొరికింది. 150 160 ఇలా అయ్యింది బొమ్మకైతే. ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మలు కొనేవాళ్ళము, ఇంత పెద్ద బొమ్మ ఎప్పుడు కొనలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పువ్వులు అయితే కొంచెమే దొరికాయండి. నేను ఉదయాన్నే లేచాను, ప్రసాదాలు అయితే తక్కువే చేశాను. పులిహోర, కుడుములు, ఇంకా పరమాన్నం అవి వండుకున్నాను. అయితే పూజ అయితే బాగా చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు బుక్స్ వినాయకుడి దగ్గర పెట్టడం అలవాటు అండి, బాగా అలవాటు. మా పిల్లల బుక్స్ కూడా వినాయకుడి దగ్గర పెట్టాను. ఇంకా పూజ అంతా బాగా అయిపోయింది. పిల్లలు కూడా దండం పెట్టుకోమన్నాను. మధ్యాహ్నం అయితే భోజనము ఎదురింటి అక్కలు మేము కలిపి వండుకున్నామండి. ఇంకా ఇద్దరం కలిసి అయితే ఇంకా 2 ఫ్యామిలీలు కలిసి అలాగా సరదాగా తిన్నాము. ఇంట్లో వాటర్లో ఒక చాప వేసుకొని కిందన కూర్చొని అలా పిల్లలు అందరము కలిపి తిన్నాము. చాలా అంటే ఇలా కలిపి తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా పండగ సమయంలో. ఇంకా అక్క అయితే మంచిగా వంటలు చేస్తుందండి, చాలా చాలా బాగా చేసింది వంట అయితే. చాలా నచ్చాయి అందరికి కూడాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నిమజ్జనం చేయాలి కదా, ఇంకా 5:30 ఇలా అయ్యింది. ఇంకా బొమ్మనైతే తీసుకువెళ్ళాము. దగ్గరలో అయితే చిన్న కోనేరులాగా చెరువులాగా ఉంది, అక్కడికైతే తీసుకెళ్ళామండి. ఇంకా బొమ్మను నిమజ్జనం చేద్దామని మా పిల్లలు చిన్న చిన్న బొమ్మలు చేశారనమాట. అదిగో చనిత కూడా, ఆ పాప కూడా చిన్న చిన్న బొమ్మలు చేసింది. వీళ్ళిద్దరు ఫస్ట్ ఆ బొమ్మలు ఇంకా అనిపేశారు. ఇంకా ఉన్నది పెద్ద బొమ్మ కదా చిన్నది, అది కూడా నిమజ్జనం చేస్తామండి. ఇంకా మేము దగ్గరలో ఉన్న ఇంకా అక్కడ నిమజ్జనం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న చిన్న నర్సరీ ఉంది, ఆ నర్సరీకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కకి కొన్ని మొక్కలు కావాలట, తీసుకుందామని. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.